పిచ్చిదానా, ఆ భాస్కర్ గాడి తాయెత్తుకి చిట్టమ్మ చావుకి ఎలాంటి సంబంధము లేదే. కాకపోతే వాడి చేతికి ఆ తాయెత్తుంటే నా ఆటలు సాగవు. అందుకే తాయెత్తు తీయమన్నాను. వాడి పావులా వాడుకొని చిట్టెమ్మకి నీ కొడుకు మధ్యలో చిచ్చు పెడుతున్నా. పిచాచి మమ శత్రుం ఆకర్షయ ఆకర్షయ, బంధయ బంధయ, ఛేదయ ఛేదయ, మారయ మారయ. ఓం ఫట్ స్వాహ. మీరిద్దరు ఎక్కడికి వెళ్లారు? దేనికే? మీరు ఆ పశుపతి దగ్గరికి వెళ్లారు కదా? చిచి, వాడి దగ్గరికి మేవెందుకు వెళ్తామే? లేదు, నేను చూశాను. మీరు తల వెంట్రుకలు తీసుకుని అటు వెళ్లారు. ఓరి నాయనో, ఇది చూసేసినట్టుంది. అంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అడుగుదామని పశుపతి దగ్గరికి వెళ్లిన మాట నిజమేనే? ఏంటి, నా బిడ్డ గురించి అడగడానికి వెళ్లారా? అవునేలాంబ్రే, కాకపోతే ఆ మాంత్రికుడు ఓ మాట చెప్పాడు. ఒరే, దాని గురించి ఎందుకు లేరా, వదిలే. లేదు, చెప్పాలి. ఏం చెప్పాడా పశుపతి? ఏం లేదు నీలు, మీ ఆయన చేతికో తాయెత్తుంది కదా. అవును. ఆ తాయెత్తుంటే నీకు పుట్టబోయే బిడ్డకి ప్రమాదం అంట. కడుపులోని బిడ్డ కడుపులోని చనిపోవచ్చంట. అమ్మో, నిజమా? అవును. సాధ్యమైనంత త్వరగా ఆ తాయెత్తుని తీసిపడే. అప్పుడు నీ బిడ్డ క్షేమంగా ఉంటాడు. నిజమా అమ్మా? నా బిడ్డ కోసం తాయెత్తు తీయడమేంటి? ఏం చేయడానికనే నేను సిద్ధమే. ఇప్పుడే భాస్కర్ని బతిమలాడి ఆ తాయెత్తు తీయమని చెప్తాను. సరే నీలు, వెళ్ళి ఆ తాయెత్తు తీయించే పనిలో ఉండు. 10 నిమిషాల్లో ఆ తాయెత్తు తీయించేస్తాను, చూడండి. అమ్మయ్యా, వాడు చెప్పిన పని పూర్తి చేశావురా. ఇంకా సేపట్లో ఆ చిట్టమ్మ చావుని చూడబోతున్నాం. అవునే అక్క, దాని సావు ఎప్పుడు చూస్తామా అని తాహతాలాడిపోతున్నాను. సరే సరే, వెళ్దాం పద. వీరనారాయణ గారు, మీ వారసురాలైనటువంటి వైష్ణవీదేవిని అంజనంతో చూడాలి అంటే అందుకు కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలా? ఏంటవి గురువుగారు? అంజనంలో ఒక వ్యక్తిని మాత్రమే చూడగలం, రెండో వ్యక్తిని చూడలేం. అది కూడా 2 సార్లు మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. అంజనంలో మీకు కావాల్సిన వ్యక్తి కనపడినా కనపడకపోయినా మూడోసారి చూసే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అలాగే గురువుగారు, మా బిడ్డను చూడాలన్న మా సంకల్పం ఖచ్చితంగా మా బిడ్డని చూసేలా చేస్తుంది. సంతోషం. అలాగే ఈ అంజనంలో మీ వారసురాల్ని చూసిన తర్వాత వారే మీ వారసురాలని నిరూపణ అయ్యేంత వరకు మీ బిడ్డ వివరాలు ఎవరితో చెప్పకూడదు. అలా వెల్లడించినట్లయితే ఇక జీవితంలో మీ వారసురాలు మీ వద్దకు చేరదు. అర్థమైంది కదా? అర్థమైంది గురువుగారు. నిజంగా మా వారసురాల్ని ఈ అంజనంలో చూసినట్టయితే వేరే వాళ్లతో ఈ వివరాలు చెప్పకూడదు, అంతే కదా? అంతే నాయనా. అమ్మా, ఈ కాటుక మీ ఇద్దరి కళ్ళకి పూసుకోండి. అలాగే గురువుగారు.
బాబాయ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదా? ఈ అంజనం ఏంటి? అందులో చూస్తే మీ భాషలు కనపడడం ఏంటి? ఈ మంత్రాలు తంత్రాలు ఈ రోజులో కూడా ఉన్నాయేంటి బాబాయ్? లేడు లేడన్న లేనే లేడు, కాడు కాడన్న కానే కాడు, తోడు తోడన్న తోడనే తోడని ఒక మహానుభావుడు చెప్పాడమ్మా. లేడన్న వాడికి ఆ దేవుడు లేడు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. ఉన్నదని నమ్మిన వాడికి వెన్నంటే ఉంటాడని దాని అర్థం. ఈ రోజుల్లో ఇవన్నీ ఉన్నాయో లేదో మాకు తెలియదు గాని ఉన్నాయని మాత్రం నేను నమ్ముతున్నాను. ఒసే కోకిలమ్మా, ఎన్నావా? ఆ అంజనంలో చూస్తే మన సిట్టమ్మ కనపడిద్దంటే అదే కనుక జరిగితే ఏ నారాయణ బాబు మన పేనాలు తీస్తాడే. కనపడదని నాకు తెలిసే, కానీ ఒకవేళ కనపడితే ఒరే అవతారం, అక్క ఇప్పుడు కనుక వీరనారాయణకి అంజనంలో చిట్టమ్మ కనపడిందంటే అదే జమీందారింటి వారసురాలని వాళ్ళకు అర్థమైపోతుందిరా. అదే జరిగితే మనకి మిగిలేది మట్టేరా. అవునే అక్క, మరి ఇప్పుడేం చేద్దాం? అంజనంలో వాళ్ళు చూడకుండా ఆపడానికి వేరే దార్యం లేదు కదా. ఏం లేదురా, నువ్వెళ్ళి ఆ ట్రస్ట్ వాళ్ళని పిలుచుకొనిరా. మిగతా కథ నేను చూసుకుంటాను. అలాగే అక్క. వీరనారాయణ గారు, మొదటగా మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు? నేను మా అన్నయ్య పెద్ద కూతురు వైష్ణవిదేవిని చూడాలనుకుంటున్నాను గురువుగారు. అయితే ఆ అంజనానికి నమస్కరించుకొని మీ సంకల్పాన్ని మనసులో స్మరించుకొని ఒక్కసారి అంజనంలోకి చూడండి. కనురెప్ప వాలకూడదు, కనుగుడ్డు కదలకూడదు. అలాగే గురువుగారు. ఓం ఓం ఫట్ అక్షయ అక్షయ చేదయ చేదయ మారయ మారయ ఓం ఫట్ ఫట్ ఫట్. చూశాను, నేను చూశాను. మా వారసురాలు ఎవరో చూశాను. ఎవరు వీరనారాయణ? అది మీ వారసురాల్ని చూసిన తర్వాత వారే మీ వారసురాలని నిరూపణ అయ్యేంత వరకు మీ బిడ్డ వివరాలు ఎవరితో చెప్పకూడదు. అలా వెల్లడించినట్లయితే ఇక జీవితంలో మీ వారసురాలు మీ వద్దకు చేరదు. అమ్మా, నేను నిర్ధారించుకునేంత వరకు ఆ అమ్మ ఎవరనేది ఎవరికి చెప్పలేనమ్మా. పోనీలే, మొత్తానికి నువ్వైతే చూసావుగా, అంతే చాలు. అంటే అంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయిందమ్మా. ఏంట్రా నువ్వనేది? ఏంటి బాబాయ్, మీ వారసురాలు మీకు కనపలేదా? లేదమ్మా, ఇంకొకసారి ప్రయత్నిస్తాను గురువుగారు. అర్థమైంది నాయనా, ఇంకొకసారి ప్రయత్నించు.
ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం మమ శత్రుం బంధయ బంధయ ఛేదయ ఛేదయ మారయ మారయ ఓం ఫట్. గురుగారు నాకు కనపడలేదండి. మా వారసురాలు నాకు కనపడలేదండి. ఓం శ్రీ మాత్రే నమః. అయితే అంజనంలో మీ వారసురాల్ని చూసే భాగ్యం మీకు లేనట్టుంది నాయనా. లేదు గురువుగారు, ఇంకొకసారి ప్రయత్నిస్తాను. వద్దు నాయనా, ఈ అంజనాన్ని కేవలం 2 సార్లు మాత్రమే చూడాలి. కాదని 3వసారి చూస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అంజనం పెట్టి చాలాసేపు అవుతుంది. వెళ్ళి ఆ కళ్ళకున్న కాటుకుని తీసేసి రండి. అలాగే గురువుగారు. అమ్మా, మా చిన్నాడికి ఎలాగూ మా పెద్ద మనవరాల్ని చూసే అదృష్టం కలగలేదు. కనీసం నాకు నా చిన్న మనవరాల్ని చూసే అదృష్టమైనా కల్పించు తల్లి. అక్షయ అక్షయ ఓం ఫట్ స్వాహ కాటేరి నాసయ నాసయ కాటేరి మన శత్రువుని తీసుకురండి. పొండి. ఈ అవతారం గాడు ట్రస్ట్ వాళ్ళని తీసుకొస్తానని ఇంకా రాలేదే. లత, ఏ లత, నువ్వు వెళ్ళి అవతారం ఎక్కడున్నాడో తీసుకురా. వెళ్ళు. అలాగే అమ్మగారు. అంటే కాంతమ్మ ఇంట్లో పెరిగిన ఈ లతే నా చిన్న మనవరాలా? ఈ అమ్మాయే మా వారసురాలా? అమ్మా తల్లి, కరుణించావా అమ్మా? నా పెద్ద మనవరాల్ని ఎలాగూ చూడలేకపోయినా కనీసం చిన్న మనవరాలనైనా చూపించావమ్మా. నీ కృపకి ధన్యురాలనయ్యాను తల్లి, ధన్యురాలనయ్యాను. అమ్మా, ఏమిటా భక్తి పారవస్యం? మీ మనవరాలని చూశారా? అవును గురుగారు, మా చిన్న మనవరాల్ని చూశాను. అవునా నాన్నమ్మా? అవునమ్మా, నా మనవరాలెవరో కాదు, నా చిన్న మనవరాలెవరో తెలిసినా నిర్ధారించుకునేంత వరకు నిజం బయటికి చెప్పకూడదు కదూ. ఆమె వివరాలు తెలియనివ్వకూడదు కదూ. అది ఆ అమ్మాయి కలిసేంత వరకు చెప్పకూడదు కదమ్మా. కలిసినప్పుడు చెప్తాను. అలాగే నాన్నమ్మా.
సార్ మీరు రథం దగ్గర ఉంటామన్నారు, ఇక్కడేం చేస్తున్నారు? పై వాళ్ళ నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతున్నానయ్యా. అసలు నువ్వెందుకు వచ్చావు? ఏమి లేదు సార్, ఆ శేషమాంబ గారు ఏర్నారాయణ గారు అంజనంలో తమ వారసులు ఎవరో కనుక్కోవడానికి ఎత్తుక్కుంటున్నారు సార్. వాట్? అంటే అంజనంలో వాళ్ళ వారసురాలను వెతుక్కుంటున్నారా? అంటే ఇప్పుడు వచ్చింది వాళ్ళ నిజమైన వారసురాలు కాదా? ఏమోనండి, ఆ విషయం మాకేం తెలుసండి. ఆ ముఖ్యేదో మీరే వచ్చి ఆ ఏర్నారాయణ గారిని అడగండి. మై గాడ్, గురువుగారితో అంజనం వేయించి మరీ వారసురాలను వెతుకుతున్నారంటే ఈ వచ్చిన అమ్మాయి ఖచ్చితంగా వారసురాలు అయి ఉండదు. వెంటనే వెళ్ళి నిలదీద్దాం పద. రండి. అదేట్లతా, అదేట అలా అయిపోయావు? దెయ్యం పట్టిందాలాగా. నాకు దెయ్యం పట్టిందా? నాకు దెయ్యం పట్టిందా? నాకు దెయ్యం పట్టిందా? గుండు! ఓం ఫట్ స్వాహా. లత, ఇదేటి లత అలా వెళ్ళిపోతుంది? ఆ అమ్మాయి ఏంటయ్యా దయ్యం పట్టిందనలాగా అలా వెళ్ళిపోతుంది? ఏమోనండి, నన్ను ఇలా నెట్టేసి అలా వెళ్ళిపోతుంది. ఇక్కడ నెడితే అక్కడెక్కడో పడ్డాను. మీరు కూడా వెళ్ళి కాటుక తీసేసి రండి తల్లి. అలాగే గురువుగారు, ఇంకొక్కసారి చూసి ఆ తర్వాత తీసేస్తాను. అలాగేనమ్మా, చూడండి. ఆకర్షయ ఆకర్షయ మమ శత్రుం వశీకరణం వశీకరణం. ఓం ఫట్ స్వాహా. అమ్మో, మాంత్రికుడు చంపేయబోతున్నాడు. మాంత్రికుడు! నానమ్మా, మాంత్రికుడు ఏంటి చంపేయడం ఏంటి? అవును చిట్టమ్మా, ముందు అర్జెంటుగా వెళ్దాం పదా. ఎక్కడికి నానమ్మా? నువ్వు రా, చెప్తాను. అమ్మా, ఏమైందమ్మా? ముందు మీరు రండిరా, చెప్తాను. ఎక్కడికి? పదండి. పద పద. ఆగండి వీరనారాయణ గారు, నిజం చెప్పండి. మీ వారసురాలు మీతో ఉంటే అంజనం ఎవరి కోసం వేయించారు, ఎందుకోసం వేయించారు? ఇంకా అర్థం కాలేదా సార్? ఈ వైష్ణవీదేవి నిజమైన వైష్ణవీదేవి కాదు, మిఠాయి కొట్టు చిట్టమ్మ. మనల్ని వెధవల్ని చేసి ఈ అమ్మాయిని జమీందారి వారసురాలని చేద్దాం అనుకున్నారు. ప్రాణం తీస్తా. అసలే మా టెన్షన్లో మేము ఉంటే మధ్యలో మీనసేంట్రా? పూసుకుని ఇక్కడే ఉండండి. కాసేపట్లో మా వారసురాలతో రథం లాగించి తను వారసురాలో కాదో నిరూపిస్తాం. ఈలోపు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారో పీక నొక్కి చంపేస్తా. ఒరే వీరనారాయణ, ఇంకా వాళ్ళతో మాట్లాడరా? అవతల అమ్మాయి వెళ్ళిపోతుందిరా, రారా. అమ్మా, అవతారం గారు,
వీరనారాయణ గారి చేతిలో మమ్మల్ని కొట్టించడానికి కదా అలా చెప్పారు? లేదండి బాబు, నిజంగానే అంజనం వేశారు. కావాలంటే లోపలికి చూడండి. ఎందుకు నాయనా? ఇప్పుడు ఆయన కొట్టారు, లోపలికి వెళ్తే ముసలావిడ ఎగిరెగిరి తొంతది. ఈ తిప్పలు మాకు అవసరమా? రథం లాగేదాకా అవుతాం, లాగలేకపోతే అప్పుడు చూస్తాం. అయ్య బాబోయ్, అసలు లాత ఎక్కడికి వెళ్ళినట్టు? ఎలిక ఏంటి కాటేరి? నేను ఎవరిని తెమ్మన్నాను? నువ్వు ఎవరిని తెచ్చావు? ఏలిక, పూజలో నువ్వు ఎవరి చుట్టూ పెట్టావో వారినే తెచ్చాను. ఆ తల వెంట్రుకలు నీవా? అవును ఏలిక, చెప్పు, ఈ బాలికని ఏం చేయమంటావు? దీన్ని చంపితే శంకర్ నారాయణ చిన్న కూతుర్ని చంపానన్న తృప్తైనా మిగులుతుంది. వెళ్ళు, ఊపి దగ్గరికి వెళ్ళు.